ఇప్పుడు సొసైటీ చాలా మారింది. అందులో 21st సెంచరీలో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. అనేకమైన మార్పులు ఎట్లయితే సాంకేతికంగా వచ్చినాయో టెక్నికల్గా మన టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా రావడం, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ రావడం. హైదరాబాద్ బేస్గా దాదాపు 168 యూట్యూబ్ ఛానల్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రముఖమైన ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇవాళ హైదరాబాద్ బేస్గా, అంటే అమెజాన్ కావచ్చు, ఆహా కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ బేస్గా మనకు టెలికాస్ట్ స్టార్ట్ చేసినాయి. దీనివల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు ఎవరైతే ఇండస్ట్రీకి వస్తున్నారో కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగింది, అవకాశాలు పెరిగినాయి. ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు, న్యూస్ రీడర్లకు, రైటర్లకి, అదర్ టెక్నీషియన్స్కి చాలా అవకాశాలు పెరిగినాయి. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఓవర్ నైట్లో హీరోలు కావాలి, నేనేదో అయిపోవాలి, నేను పవన్ కళ్యాణ్ కావాలి, రాజమౌళి కావాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇక్కడ వస్తుంది ప్రమాదం. అంటే ఇండస్ట్రీ గురించి సరిగ్గా తెలియకుండా, 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన లేకుండా, ఒక కమాండింగ్ నాలెడ్జ్ లేకుండా చాలామంది వస్తున్నారు. అలాంటి వాళ్ళు వెరీ డేంజరస్ ఫర్ ది ఇండస్ట్రీ. మేము దాన్ని ఇగ్నోర్ చేయడం లేదు. వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఫెడరేషన్ నుంచి మేము వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నాం ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, రైటర్లకి, అదర్ టెక్నీషియన్స్కి. ఎందుకంటే నైపుణ్యం ఎక్కడైతే ఉంటుందో, నైపుణ్యం పెరుగుతుందో, నైపుణ్యంతో అంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి ఎవరైతే ఇండస్ట్రీకి వస్తారో వాళ్లకు లాంగ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ప్రొడ్యూసర్లు కావచ్చు, రైటర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. కానీ ఒక మొబైల్ ఫోన్లతోటి, ఇవాళ మొబైల్ ఫోన్ రావడం వల్ల ప్రతి ఊర్లో యూట్యూబ్ ఛానళ్ళు, ప్రతి ఊర్లో ఆర్టిస్టులు, ప్రతి ఊర్లో డైరెక్టర్లు, టెక్నీషియన్లు, రైటర్లు, న్యూస్ రీడర్లు, యాంకర్లు. అలా కావద్దు అని నేను అనడం లేదు. మన ఆణిముత్యాలు లాంటి వాళ్ళు అక్కడే దొరుకుతారు. కానీ చాలామందిలో ఏమవుతుందంటే ఓవర్ నైట్ ఎక్స్పోజ్ కావాలి, మేమేదో అయిపోవాలి అనే థాట్ ప్రాసెస్ వల్ల ఇండస్ట్రీకి డేంజరస్ బెల్స్ మోగుతున్నాయి. దీనివల్ల మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళ కోసం మా 24 క్రాఫ్ట్స్ సెర్చ్ చేయాల్సి వస్తుంది. అన్ని క్రాఫ్ట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు. కొంచెం నేర్చుకుంటారు, కొద్ది నాలెడ్జ్ తోటి వచ్చేస్తారు, నేను అది చేశాను, ఇది చేశాను అంటారు. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టికాలిటీగా వస్తారో వాళ్ళ దగ్గర అసలైన అవగాహన ఉండదు. దీనికి నివారించడానికి ఒకే ఒక ప్రయత్నం, మీరు ట్రైనప్ అయిపోండి. కొత్త వాళ్ళకి నేను ఇచ్చే మన సుమంత్ టీవీ ద్వారా చెప్పేది ఒకటే, దోస్ హు ఆర్ కమింగ్ టు ఇండస్ట్రీ, ఇక్కడ రెడ్ కార్పెట్ వేయబడుతుంది. ప్రతిభతోటి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇండస్ట్రీ వెల్కమ్ చెప్తున్నది, ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ వేస్తుంది. కానీ నాలెడ్జ్ అనేది అనంతం, దీనికి అంతం లేదు. ఇంతే ఉండాలి, ఇంతే యాక్షన్ నేర్చుకోవాలి, ఇంతే డైరెక్షన్ నేర్చుకోవాలి, కెమెరా యాంగిల్స్ ఉండాలి. లైటింగ్ సెన్స్ లేకుండా కొంతమంది కెమెరామెన్స్ వస్తున్నారు. దే డోంట్ నో లైటింగ్ సెన్స్ ఆల్సో. యాక్టింగ్ స్కిల్స్ లేకుండా వస్తూ ఉన్నారు. ఎక్స్ప్రెషన్స్ ఉండవు, వాయిస్ కల్చర్ ఉండదు, బాడీ లాంగ్వేజ్ ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉండవు. అలాంటి వాళ్ళు ఆర్టిస్టులుగా మేమేం కావాలంటే మీరేం చెప్తే అది చేస్తామంటారు, క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత తుస్సుమంటారు. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. నాలెడ్జ్ ఈజ్ ఓషన్. ఈ ఇండస్ట్రీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ అనేది ఒక గొప్ప వరం. దీంట్లో మీరు వర్క్షాప్స్ అటెండ్ కండి, మంచి ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ కండి. మీ నాలెడ్జ్ని ఎవరు దొంగతనం చేయరు. మీరు సరి అయిన నాలెడ్జ్ తోటి 24 క్రాఫ్ట్స్లో మీరు ఏ క్రాఫ్ట్ ఎంచుకున్నారో ఆ క్రాఫ్ట్ పట్ల పరిపూర్ణమైన అవగాహన పెంచుకొని, ఇఫ్ మీరు రైటర్ అనుకోండి, మీరు
క్రైమ్ నేర్చుకుంటున్నారా, మైథాలజీ మీద మీరు కమాండ్ కావాలా, హిస్టారికల్ కావాలా, కామెడీ కావాలా? ఎందుకంటే రకరకాల జోనర్స్ ఉన్నాయి, ఇందులో 18 జోనర్స్ ఉన్నాయి. ఏ జోనర్లో మీరు రావాలి? మీరు ఏది ఇస్తే అది రాస్తామంటే అట్లెట్లా కుదురుతుంది? హిస్టారికల్ థియరీ వేరు, మైథాలజికల్ వేరు, మైథాలజికల్ నాలెడ్జ్, సోషల్ నాలెడ్జ్ వేరు, క్రైమ్ వేరు, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అదేవిధంగా డైరెక్షన్లో కామెడీ ఫిలిమ్స్ చేసేవాళ్ళు, కామెడీ సీరియల్స్ చేసేవాళ్ళు మైథాలజికల్ చేయలేరు, హిస్టారికల్ చేసేవాళ్ళు కామెడీ చేయలేరు. ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు కించపరిచేది కాదు. బట్ మాకున్న నాలెడ్జ్ తోటి మేము యంగ్స్టర్స్కి చెప్పేది యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, మన తెలుగు ఛానల్స్, న్యూస్ ఛానల్స్, 148 శాటిలైట్ ఛానల్స్ హైదరాబాద్లో ఉన్నాయి, 168 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో డెవలప్ అయింది. కానీ సరి అయిన నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యత కలిగిన వాళ్ళు కరువైపోయి ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, యంగ్స్టర్స్కి, మీరు బీటెక్ చదువుతున్నప్పుడు ఎట్లయితే 5 years చదువుతారో, నర్స్ ట్రైనింగ్ కావాలంటే ఒక 6 నెలలు, ఏడాది ట్రైనింగ్ ఉంటుంది. నృత్యం నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ఉంది, సంగీతం నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ఉంది, ఈవెన్ జిమ్ బాడీ చేయాలంటే ట్రైనింగ్ ఉంది. కానీ ఆర్టిస్ట్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోరు, డైరెక్షన్లో ట్రైనింగ్ తీసుకోరు, రైటర్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోరు. మాకు నాలెడ్జ్ ఉంది సార్, మేము అన్నీ చేయగలుగుతాం సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో ప్రతి క్రాఫ్ట్కి ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక శాస్త్రం ఉంది, అవగాహన ఉంటుంది, సిలబస్ ఉంది. దాన్ని మీరు సమగ్రంగా నేర్చుకుంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు, మీరు అనంతమైన కీర్తి శిఖరాలను చేరుకుంటారు. అలా కీర్తి శిఖరాలు చేరుకోవాలని సుమంత్ టీవీ ద్వారా నేను యంగ్స్టర్స్కి నేను వెల్కమ్ చెప్తున్నాను. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరగడం వల్ల, యూట్యూబ్ ఛానళ్ళు పెరగడం వల్ల లాస్ ఏం జరగటం లేదు. సరైన నైపుణ్యం లేని వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. దాన్ని నివారించడానికి టెలివిజన్ ఫెడరేషన్ వర్క్షాప్లు ఆర్గనైజ్ చేస్తుంది. ఈ మధ్యన మేము రైటర్స్ వర్క్షాప్ కండక్ట్ చేశాము. ఇప్పుడు డైరెక్టర్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. నిర్మల్లో, వరంగల్లో, తిరుపతిలో, వైజాగ్లో. యూ కెన్ వాచ్ మా ఫెడరేషన్ ఛానల్. మీరు సుమంత్ టీవీ ద్వారా కూడా మీ ఒపీనియన్స్ ఇవ్వండి, మా నంబర్లు తీసుకోండి, మాతో కాంటాక్ట్ కండి. మీ అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.